హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ ఒక వివాదంలో అయితే ప్రజెంట్ చిక్కుకుంది భయ్య. అసలు ఆ వివాదం ఏంటి, ఎందువల్ల చెలరేగింది, దేనికి కన్క్లూజన్ ఏంటి అనేది క్లియర్గా వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్య. మీ అందరికీ తెలుసు, సందీప్ రెడ్డి వంగ 2021లో రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీ తీస్తున్నానని ఒక టైటిల్ని అయితే అనౌన్స్ చేశాడు. అదే స్పిరిట్. దాంతో మేకర్స్ టీ సిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్పిరిట్ అనే టైటిల్ని వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు భయ్య. మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఫిలిం రూల్స్ ప్రకారం ఒక టైటిల్ని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ టైటిల్ని మరొకరు వాడకూడదు. ఒకవేళ వాడుకోవాలంటే దాని ముందు వెనకాల ఏదైనా ట్యాగ్ లైన్ పెట్టి ఉండాలి, లేదా ఆ టైటిల్ 10 సంవత్సరాలు దాటి ఉండాలి. అప్పుడు మాత్రం ఆ టైటిల్ని యథావిధిగా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది భయ్య. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ 2021లో ఆ టైటిల్ని టీ సిరీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రీసెంట్గా ఒక 60 ఏళ్ళ పెద్ద ఆవిడ అదే టైటిల్తో తన సొంత డబ్బులతో తన కొడుకే డైరెక్టర్గా ₹1 కోటి పైన అప్పు చేసి ఖర్చు పెట్టి సినిమా అయితే తీశారంట భయ్య. ప్రజెంటు వాళ్ళు ప్రమోషన్స్ అయితే చేసుకుంటున్నారు స్పిరిట్ అనే టైటిల్తో. అయితే ఈ స్పిరిట్ అనే టైటిల్స్తో ప్రమోషన్ చేస్తుంటే టీ సిరీస్ వాళ్ళు వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేశారు భయ్య. వాళ్ళు చెప్పేది ఏంటంటే, టీ సిరీస్ వాళ్ళు మేము ఆల్రెడీ ఈ స్పిరిట్ అనే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మా పర్మిషన్ లేకుండా వీళ్ళైతే స్పిరిట్ అనే టైటిల్తో మూవీ తీసి ప్రమోషన్ చేసుకుంటున్నారు, దానివల్ల మా సినిమాకి మా బిజినెస్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, కాబట్టి వెంటనే ఆ టైటిల్ మార్చమని చెప్పండి, ఆ రిలీజ్ని ఆపమని చెప్పండి అనే విధంగా టీ సిరీస్ వాళ్ళు అయితే కేసు అయితే ఫైల్ చేశారు భయ్య. దాంతో ఈ 60 ఏళ్ళ పెద్ద అవడానికి టీం మీడియా ముందుకు వచ్చి, మాకు ఇటువంటివన్నీ తెలీదు, వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళకి తెలుసు, మేము చిన్నోళ్ళు, మాకు ఇటువంటివన్నీ తెలీదు, మేము ఆస్తులన్నీ అమ్మేసి ఈ సినిమాని తీస్తున్నాం, కాబట్టి మా సినిమాని ఆపొద్దు, మేము ఆల్రెడీ 10,000 పోస్టర్లు ప్రింట్ చేసాం, వాటిని మేము మార్చలేం, కాబట్టి ఈ టైటిల్ తోటే మేమైతే రిలీజ్ చేస్తాం, మా సినిమాని కానీ ఆపేస్తే మేము రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఇంటి ముందు, ప్రభాస్ ఇంటి ముందు ధర్నా చేస్తాం, యుద్ధానికి దిగుతాం అనే విధంగా పెద్దవాడైతే చెప్తుంది భయ్య. అయితే ఈ టైటిల్ వివాదంలో కన్క్లూజన్ ఏంటంటే భయ్య, ఏ విధంగా వివాదాలు అంతకుముందు అనేక సినిమాలకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన కలేజా మూవీకి కూడా ఇటువంటి వివాదం వచ్చింది. త్రివిక్రమ్ అండ్ మహేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి కలేజా టైటిల్ పెడదామని త్రివిక్రమ్ అనుకున్న వెంటనే ఆల్రెడీ ఆ కలేజా టైటిల్ని ఎవరో రిజిస్ట్రేషన్ చేశారని తెలుసుకున్నాక ఆ టైటిల్ ముందు కలేజా ముందు మహేష్ కలేజా అనే విధంగా టైటిల్ని అయితే మెన్షన్ చేశాడు భయ్య. దానివల్ల ఆ కేసు అయితే క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా కళ్యాణ్ రామ్ కత్తి అనే టైటిల్తో మూవీ అయితే తీశాడు. అంతకుముందు గుణశేఖర్ ఆ కత్తి అనే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట. దాంతో ఆ కత్తి అనే టైటిల్ ముందు కళ్యాణ్ రామ్ కత్తి అని మెన్షన్ చేసి ఆ వివాదం నుంచి అయితే తప్పుకున్నాడు. ఏ విధంగా ఈ టైటిల్ వివాదాలు అయితే చాలా వస్తుంటాయి భయ్య. మరి ఈ పెద్దవాడు కావాలని చేసిందో లేదంటే తెలియచేసిందో తెలియదు, కానీ స్పిరిట్ అనే టైటిల్ మాత్రం ఫస్ట్ అయితే రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ తీద్దామని 2021లోనే అనుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు స్పిరిట్ అని పెట్టుకున్నారు, కాబట్టి మిస్టేక్ అయితే ఈ పెద్దవాడిదే కనిపిస్తుంది. కాకపోతే ఆ టైటిల్ కింద వేరే ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే లేదు భయ్య. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ ఓన్లీ స్పిరిట్ అనే ఉంది. ఈ పెద్దవాడు ప్రొడక్షన్లో వచ్చిన ఈ స్పిరిట్ అనే టైటిల్ కింద అయితే చిన్న ట్యాగ్ లైన్ ఉంది, కాబట్టి ప్రాబ్లం అయితే అవదనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే ఒకే టైటిల్తో చాలా సినిమాలు వస్తుంటాయి, చిన్న చిన్న మార్పులు ఏవో చేస్తుంటారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారి హీరోగా కల్కి అనే సినిమా వచ్చింది, ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి అనే మరో సినిమా వచ్చింది. మరి ఇక్కడ 2 సినిమా పేర్లు కల్కియే కదా, కానీ ఏ విధంగా రిలీజ్ చేశారు? ప్రభాస్ యొక్క కల్కి సినిమా కింద 2898 AD అనే విధంగా ట్యాగ్ లైన్ అయితే ఉంటుంది. రాజశేఖర్ కల్కి సినిమా కింద ట్యాగ్ లైన్ ఉండదు, ఏముండదు. కాబట్టి ఆ విధంగా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. అదేవిధంగా ఈ పెద్దవాడు స్పిరిట్ టైటిల్ కింద కూడా ట్యాగ్ లైన్ ఉంది, కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు భయ్య, రిలీజ్ చేసుకోవచ్చు. ఈ పెద్దవాడు వాళ్ళ టీం అయితే లీగల్గా వెళ్తే వాళ్ళైతే రిలీజ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఈ విధంగా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తాం, ప్రభాస్ ఇంటిని ముట్టడిచ్చేస్తాం అనే విధంగా న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళ సినిమాకి ప్రమోషన్ అవ్వాలని, ప్రమోషన్లోకి భాగంగానే వీళ్ళైతే చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది భయ్య. నాకు తెలిసి ఈ పెద్దవాడు సినిమా యొక్క స్పిరిట్ టైటిల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, ఎందుకంటే కింద చిన్న ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి కోర్టులో ఆ టీ సిరీస్ వాళ్ళు వేసిన కేసు అయితే చెల్లదు, కాబట్టి ఈ పెద్దవాడు వాళ్ళు ఈజీగా సినిమాని అయితే రిలీజ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళ ప్రమోషన్ చేసుకుందాం, దీన్ని న్యూసెన్స్ క్రియేట్ చేద్దాం, జనాల్లోకి తీసుకెళ్దాం, దాని ద్వారానైనా మన సినిమాకి రికగ్నైజేషన్ వస్తుంది అనే విధంగా వీళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఈ వివాదం ఉందని తెలియకపోతే ఈ పెద్దవాడు అనేవాళ్ళు స్పిరిట్ అనే టైటిల్తో ఇంకో సినిమా వస్తుందని నాకైతే తెలియదు భయ్య. మరి మీకేమైనా తెలిసేమో కింద కామెంట్ అయితే చేయండి.